తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యకర్త హత్య కలకలం రేపింది. ఈ నెల 8న శ్రీనివాసులు అలియాస్ రాయుడు మృతదేహాన్ని చెన్నైలోని కూవం నది సమీపంలో పోలీసులు గుర్తించారు. అతడి చేతి మీద జనసేన పార్టీ సింబల్ తో పాటుగా వినుత పేరు కూడా ఉన్నట్టుగా గుర్తించారు. అయితే విచారణలో ఈ నెల 8వ తేదీన రాయుడిని చేసి నదిలో పడేసినట్టుగా తెలుస్తోంది. అతని హత్య చేసి ఉంటారని పోలీసులైతే అనుమానిస్తున్నారు. చెన్నై పరిధిలోని మింట్ పోలీస్ స్టేషన్ లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసులో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతతో పాటు ఆమె భర్త చంద్రబాబు సహా 5గురిని చెన్నై పోలీసులు అరెస్ట్ చేశారు. వారందరినీ చెన్నై నుంచి శ్రీకాళహస్తి తీసుకొచ్చి విచారణ చేస్తున్నారు. రాయుడు కేసులో వినుతను అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. బొక్కసంపాలెం గ్రామానికి చెందిన రాయుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కోట వినుతకి డ్రైవర్ గా, ఆమెకు వ్యక్తిగత సహాయకుడుగా పనిచేస్తున్నారు. అతడు నమ్మకమైన వ్యక్తిగా ఉన్నారు. జూన్ 21వ తేదీన వినుత ఉన్నట్టుండి ఒక బహిరంగ ప్రకటన చేశారని, రాయుడు చేసిన ద్రోహానికి విధుల నుంచి తొలగిస్తున్నట్టు అటు పేపర్ తో పాటుగా ఇటు సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిపింది. ఇక మీదట శ్రీనివాసులకి తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఇంతలోనే రాయుడు శవమై కనిపించడం, ఈ కేసులో వినుత చెన్నై పోలీసులు అరెస్ట్ చేయడం చర్చాన్యాంశమైంది. రాయుడు హత్య గురించి చెన్నై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ అరెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే కొద్ది రోజులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్లు వరుసగా వివాదాలు చిక్కుకుంటున్నారు. ఇటీవల ఒకరిద్దరు ఇన్ఛార్జ్లని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మరికొందరిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఇంతలో శ్రీకాళహస్తి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్న వినుతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.